ఈరోజు మనము జ్ఞానబోధ ఏం చెప్పుకుందామంటే 4 శత్రువుల గురించి చెప్పుకుందాం. అంటే 4 శత్రువులు అంటే ఒక మనిషి స్పిరిచువల్ పాత్లోకి వచ్చినప్పుడు 4 రకాల భయాలతో ఆ స్పిరిచువల్ పాత్లో 4 రకాల భయాలు చోటు చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఏ పాత అయినా అంటే ప్రాపంచికంగా అయినా కూడా ఆ 4 భయాలతోనూ ఉంటాడు మానవుడు. అలాగే ఆ 4 భయాలు స్పిరిచువల్ పాత్లో కూడా మనుషులు వచ్చినప్పుడు ఆ పాత్రలోకి వచ్చినప్పుడు ఆ 4 భయాలు కూడా మనిషిని పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట. సో వాటిని స్పిరిచువల్ పాత్లో ఉన్నవాళ్ళు అధిగమించగలరు. ఆ పాత్లో లేని వాళ్ళు అధిగమించలేరు. సో దానివల్ల వచ్చే రిజల్ట్స్ని వాళ్ళు ఎప్పటికప్పుడు పొందుతూ వాటితో సఫర్ అవుతూ ఉంటారు. ఆ సఫరింగ్ స్పిరిచువల్ పాత్లో ఉండదు అని కాదు, కానీ దాన్ని ఓవర్కమ్ చేయడం అంటే అధిగమించడం అనేది వీడికి తెలుస్తుంది. ఆ 4 శత్రువులు, ఆ భయాలు ఏమిటో ఇవాళ చెప్పుకుందాం. 4 భయాలు, భయము అనేది ఒకటి మొదటి శత్రువు. ఆ ఆ భయము అనే దాంట్లో 4 భయాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే శారీరక భయము, మానసిక భయము, బుద్ధి భయము, ఆత్మ భయము. ఆ 4 భయాలని కలిపే ఒక పెద్ద శత్రువు, ఒక భయము అనేది. శారీరక భయము అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, కొంతమందికి ఫోబియాస్ ఉంటాయి. ఇప్పుడు లైక్ చిన్న చిన్న బొద్దింకని చూసి భయపడిపోతూ ఉంటారు. అదేమనదు, దాని మానన అది వెళ్ళిపోతున్నా. లేదు అంటే హైట్స్, పెద్ద పెద్ద హైట్స్ నుంచి ఇలా కిందకి చూసినప్పుడు పడిపోతున్నామే అనేట వాళ్ళ గుండె జారిపోద్ది అనమాట. సో అంటే అది శారీరక భయము ప్లస్ మానసిక భయం కూడా అందులో కలిసి ఉంటుంది. అలాగే డ్రైవింగ్, స్పీడింగ్ అంటే భయం కొంతమందికి. మరి కొంతమంది కన్ఫ్యూజన్ అంటే అది మానసిక భయంతో కూడా అది కలిసిపోతూ ఉంటుందన్నమాట. అలాంటివి ఏంటంటే శారీరక భయాలన్నమాట. అంటే చీకట్లోకి వెళ్ళడానికి భయము, అలా ఇలాంటివన్నీ కూడా. తర్వాత మానసిక భయము. మానసిక భయం తెలుసు కదా, పిరికితనము, లేకపోతే ఎవరితో నేను మాట్లాడాలంటే చాలా నెర్వస్గా ఫీల్ అయిపోవడము, లేకపోతే ఎక్కడైనా టాక్ ఇవ్వాలంటే నర్వస్గా ఫీల్ అయిపోవడము, ఎవరైనా క్వశ్చన్ చేయంగానే భయపడిపోయి ఇంకా వాళ్ళ మీద అరిచేయడము. అంటే అదొక రకమైన ప్రెషర్ ఫీల్ అవుతారన్నమాట వాళ్ళు. ఏదో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. సింపుల్ క్వశ్చనే ఉంటుంది. ఎందుకు, ఏమిటి, ఎలా, మన క్వశ్చన్స్ అనేది ఆ 3 పదాలతోనే స్టార్ట్ అవుతాయి. ఎందుకు, ఏమిటి, ఎలా. అది ఎంత సింపుల్గా ఉంది, కానీ వాటికే వాళ్ళు ఒక రకమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆందోళన పడిపోతూ ఉంటారు. చూస్తే దానికి ఆన్సర్ చాలా చిన్నది. మరి కొంతమందికి ఎట్లా ఉంటుందంటే స్- ఆ, స్- ఆ, అర్థం కాకపోవడం కాదు, వాళ్ళకి విచక్షణ అనేది, అంటే తొందరగా విచక్షణ అనేది మైండ్కి రాదు. దానివల్ల ఏమవుతుందంటే అందరూ వాళ్ళని తప్పుగా అనుకోవడము, ఒక మాట టపీమని చెప్పడము. సో ఆ దాన్ని తీసుకోవడానికి వాళ్ళకి ధైర్యం చాలదు. సో దానివల్ల కూడా వాళ్ళు అప్సెట్ అయిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఒకటి కాదు, ఏవో రకరకాల మానసిక భయాలతో మానవుడు బాధపడుతూ ఉంటాడు. అది. మూడవది ఏంటంటే బుద్ధి భయం, అప్పులు చేయడం, అది అవతల అలాగా తీర్చకపోవడం, లేకపోతే అదంతా బుద్ధి లోపంలోకి వస్తుంది. లేకపోతే అసూయపడ్డం, కుటిలమైన బుద్ధి, అక్కడ ఏమీ ఉండదు, ఉండకపోయినా కూడా ఆ అవతల మనిషినితో కంపేర్ చేసుకోవడం. ఆ కంపారిజన్ కూడా ఎలా ఉంటుందంటే ఆ కంపేర్ చేయగలిగే కంపారబుల్స్ ఉండదు. అదేంటంటే బోడిగుండికి మోకాలకి బోడిగుండికి లింక్ పెడుతూ ఉంటారన్నమాట. అలా అలా కంపారిజన్ ఉండదు కదా. మోకాలు ఎలా ఉంటుంది, బోడిగుండు ఎలా ఉంటుంది. కానీ అలా 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 లింక్ పెడుతూ ఉంటారన్నమాట. ఆ కంపారిజన్ కూడా సరిగ్గా ఉండదు. రెండు కూడా కంపారబుల్స్లో ఉండాలి. కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జి అనేది ఉండాలంటారు. ఆ సమ ఉజ్జీలు ఉండవు, కానీ కంపేర్ చేస్తూ ఉంటారు. అది బుద్ధి లోపం. అలాగే ఇలాంటివన్నమాట. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మీకు కూడా అర్థమవుతుంది. ప్రపంచం అంటే ఇప్పటికి ఎంతో చూసుంటారు. సో అలాంటి బుద్ధి లోపాలు. అలాగే ఇంకోటి ఏంటంటే
నాలుగవది ఆత్మభయం. ఈ ఆత్మభయాలు అనేవి చాలా డేంజర్ అనమాట. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్నవే కదండి. చిన్న చిన్నవి అనుకోవడానికి కూడా లేదు. ఈ చిన్న చిన్నవి ఎక్కువైపోయాయి అంటే ఆత్మ వరకు చేరిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ బాడీలో ఒక బ్లాక్‌లా ఏర్పడుతుందనమాట. ఇది ఒక అడ్డుగోడల. ఒకసారి ఆత్మకు బ్లాక్‌గా మారింది అంటే, ఆ బ్లాక్‌ని తీసుకోవడం చాలా కష్టం. అంటే లోపలికెళ్ళిపోయిందనమాట నీ భయాలన్నీ కూడా. శరీరం దగ్గర నుంచి ఇంకక్కడి నుంచి ఏ భయం ఉన్నా లోపలికెళ్ళిపోయింది. సో, అది ఇంకోటి ఆత్మ భయాలేంటంటే ఇప్పుడు చూడండి. ఏదైనా యాక్సిడెంట్స్ ద్వారా చనిపోతారు కొంతమంది. అంటే యాక్సిడెంటూ చా అనేది వెంటనే ప్రాణం పోవచ్చు. కానీ అది వెంటనే పోయినా కూడా ఎంతో బాధను అనుభవిస్తారు వాళ్ళు. ఇట్ ఈస్ ఎ సడెన్ షాక్. సడెన్‌గా యాక్సిడెంట్ అవ్వడం అనేది ఆ మనిషికి అది సడెన్ షాక్. దేని మీద నుంచో పడిపోవడం, లేతే నీటిలో పడిపోవడం, మునిగిపోవడం ఇవన్నీ కూడా సడెన్ షాక్స్ అనమాట. సో, అప్పుడేమవుతుందంటే ఆత్మ కొంత భయానికి లోనవుతుంది. కొంతేంటి చాలా భయానికి లోనవుతుంది. ఆ భయాలు పోగొట్టుకోవడం చాలా కష్టం అనమాట. ఎన్ని జన్మలెత్తినా కూడా ఆ భయాలు అలా కంటిన్యూ అవుతుంది. కొంతమంది ఒంటరితనం అంటే భయం వాళ్ళకు. అటువంటి వాళ్ళేంటంటే ఒంటరిగా ఉండకూడదు. అంటే అది కూడా ఒక బుద్ధి లోపమే అది. ప్ర ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే పోతాము. నువ్వు మధ్యలోనే వస్తారు మనుషులు. వస్తుంటారు, పోతుంటారు, వస్తుంటారు, పోతుంటారు. ఏ మనిషి కూడా చివరిదాకా ఉండరు. అంటే అది సత్యము. అది ఆ సత్యాన్ని గ్రహించకపోవడం కూడా బుద్ధి లోపమే. సో, అట్లాంటి వారు ఏంటంటే, ఆ ఒంటరితనం అనేది వాళ్ళకు ఎక్కడికెళ్ళిపోతుందంటే ఆత్మభయంలాగా చేరిపోయే అవకాశాలున్నాయి. సో, ఇలాంటి భయాలన్నీ కూడా ఆత్మ భయాలనమాట. సో, ఈ భయాలతోటి ఏ మానవుడైనా కూడా ఏదో ఒక భయంతోటి ప్రాపంచికంగా బ్రతుకుతూ ఉంటాడు. సోషల్ అరేంజ్‌మెంట్స్ అన్నీ పెట్టి చేసుకుంటూ ఉంటాడు. తన భయాలను అధిగమించడానికి. కానీ అవేవి శాశ్వతము కాదు. మనిషిని కొంత మనుషుల్ని చేరవేస్తూ ఉంటారు. చేరదీసుకుంటూ ఉంటారు. కానీ ఆ మనుషులు శాశ్వతం గాదు. వాళ్ళకేదో పురుగు తోల్చినప్పుడు ఏదో పుల్ల పెట్టిపోతూ ఉంటారు. దానివల్ల నీకేమిటి లాభం? సో, అలాగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. సఫర్ అవుతూ ఉంటారు. మరొకరి దుఃఖాన్ని తీసుకుంటూ ఉంటారు. ఆ దుఃఖంతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి జరుగుతూ ఉంటుంది. సో, ఆ సిమిలర్ భయాలు వీడికి వచ్చినప్పుడు వీడు అధిగమిస్తాడనమాట. రెండవ భయం ఏంటంటే మిడిమిడి జ్ఞానము. ఇన్‌కంప్లీట్ నాలెడ్జ్. సరిగ్గా మనకి పూర్తిగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఏ చిన్న విషయం మీదైనా సరే. కంప్లీట్ జ్ఞానం ఉండాలి. నువ్వు ఎవరితోనైనా ఎక్కడికైనా వెళ్తున్నావు. కంప్లీట్ జ్ఞానం ఉండాలి. ఎవరితోనైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గానీ, వాళ్ళతో గానీ నీ అనుభవాలు ఎలా ఉంటాయి? నువ్వేదో అనేసుకొని వెళ్ళిపోవడం గాదు. అదే మిడిమిడి జ్ఞానం అంటే. దీనివల్ల నువ్వు ఇబ్బందుల్లో పడతావు. మొగమాటాన పోకూడదు. అది మనం జీసస్ క్రైస్ట్ దాంట్లో కూడా చదువుకున్నాం. బాబా గారి దాంట్లో కూడా చదువుకున్నాం. క్లారిటీ ఉండాల. భయపడకూడదు. ధైర్యంగా మాట్లాడాలి. నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. నచ్చి అవతల వాళ్ళు నచ్చని పనులు చేస్తుండేటప్పుడు తప్పు అని చెప్పాలి. చెప్పకపోతే ఏం జరుగుతుంది? నువ్వు ముక్త స్థితి నుండి తప్పిపోతావు. వాళ్ళు వినడం వినకపోవడం అది వాళ్ళ ఇష్టం అది. అనవసరంగా వాళ్ళ కర్మతో నువ్వు ఎంటాంగిల్ కాకుండా ఉండాలి అంటే నీ విశుద్ధి చక్రం చెప్పినట్టు నువ్వు విని తీరాలి. సో, ఇట్లా అనమాట. సో, అలాంటప్పుడు నీకు జ్ఞానం అనేది సంపూర్ణంగా ఉండాలి. నీకు సంపూర్ణమైన జ్ఞానం ఉన్నప్పుడే నువ్వు మాట్లాడగలవు కదా! సో, అందుచేత మిడిమిడి జ్ఞానం అనేది కూడా ఒక అవరోధమే. సో, దాని నుంచి బయటపడాలి. సో, పూర్తి జ్ఞానాన్ని ప్రతి ఒక్క విషయం మీద సంపాదించుకోవాలి. ప్రతి ఒక్క మనిషి మీద సంపాదించుకోవాలి. ఆ మనిషి జీవితాల లోపలికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీకు ఆ సిట్యుయేషన్‌కి సరిపడేటువంటి పూర్తి జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలి. మూడవది అతీంద్రియ శక్తి. ఇది కూడా ఒక శత్రువు. అంటే స్పిరిచ్యువల్ పవర్స్. ఒక్కొక్కసారి మన స్పిరిచ్యువల్ పవర్స్ మనకే ఎగనెస్ట్‌గా పనిచేస్తుంటే అలా చేయనివ్వకూడదు. అతీంద్రియ శక్తులుంటాయి కొంతమందికి, చాలామందికి. దాన్ని ఎలా వాడాలో తెలియదు. థర్డ్ ఐ యాక్టివేషన్ ఉంటుంది. దాన్ని ఎలా వాడాలో అలాగే వాడాలి.
ఊళ్ళో వాళ్ళందరి కోసం నువ్వు ఆ శక్తిని వాడకూడదు. నీ కోసం మాత్రమే నువ్వు ఆ శక్తిని వాడాలి. థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది ఎందుకు వస్తుంది? నువ్వు పూర్వపు జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఈ కరెంట్ సిచ్యువేషన్స్ లో నువ్వు ఎలా బతకాలో నీకు అది చెప్తుంది. అది నీకు ప్రొటెక్షన్ కూడా. నువ్వు ప్రమాదంలో పడిపోబోతున్నావు అంటే నీకు అది ఇండికేషన్ ఇస్తుంది. లేదా నీకు రాబోయే దుఃఖము గురించి ఇది నీకు ముందుగా చెబుతుంది. ఇది నీకొక డేటాబేస్ అన్నమాట. సో ఆ శక్తిని నువ్వు నీ గురించే వాడుకోవాలి. ఊళ్ళో జనాలందరి గురించి నువ్వు వాడకూడదు. డబ్బులు వసూలు చేయకూడదు. ఒకవేళ డబ్బులు వసూలు చేసినా వచ్చిన డబ్బు స్పిరిచువల్ సాధనలోనే పెట్టాలి. నీ సొంతానికి, నీ పిల్లలకి, నీ భార్య బిడ్డలకి, నీ భర్తకి నువ్వు వాడకూడదు. అలా అయితే ఎదుటి వాళ్ళ కర్మలకు వాళ్ళు బలైపోతారు. నువ్వు కూడా బలైపోతావు. ఎందుకంటే ఇది శక్తి, మామూలు శక్తి కాదు, అతివింద్రియ శక్తి. వాటిని వ్యాపారానికి వాడకూడదు. స్పిరిచువల్ సాధనలకు వాడచ్చు, లేదా నీకు నువ్వే వాడుకోవాలి. నెక్స్ట్ లేజినెస్. స్పిరిచువల్ లేజినెస్ అంటే ఏంటి? ఆధ్యాత్మిక బద్ధకము. ఆధ్యాత్మిక బద్ధకము. ఈ ఆధ్యాత్మిక బద్ధకం ఎలా ఉంటుంది? రోజు చేస్తున్నాం కదా మెడిటేషన్, ఇంకా ఈ ఒక్కరోజు లేకపోతే ఏమైంది, అలాంటి బద్ధకాలు అనమాట. సర్లే ప్రతి వర్క్షాప్కి వెళ్తామా, అలా అనమాట. అలా ఉండకూడదు. నీ దారిలోకి అది వచ్చింది అంటే అది నీకు అవసరం అన్నమాట. నీ దారిలోకి ఒక స్పిరిచువల్ సాధన వచ్చింది, ఫలానా వాళ్ళు సడన్గా ఎవరైనా నీకు కనబడి ఫలానాది మీరు వెళ్ళండి అన్నారనుకో, అది నీకు అవసరం. అది సో బద్దకించకుండా దానికి అటెండ్ అవ్వాలి. అంటే ఏదో పాయింట్ నీకు ఆ సమయంలో నువ్వు అనుభవిస్తున్న సిచ్యువేషన్కి ఏ ఆన్సరో ఏదో నీకు అక్కడ నుంచి దొరుకుతుందన్నమాట. అది సో ఈ విధంగా వాడుకోవాలి. సో కాబట్టి స్పిరిచువల్ పవర్స్ అనేవి ఎలా ఉంటుంది? మెయిన్ ఆబ్స్టికల్స్ అన్నమాట అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోకపోతే ఏం జరుగుతుందంటే, ఇవన్నీ అర్థం చేసుకుని నేర్చుకోకపోతే ఏం జరుగుతుందంటే, ఈ పవర్ అంటే శక్తులు, ఇవన్నీ కూడా అతీంద్రియ శక్తులు, ఈ జ్ఞానము, లేకపోతే ఆధ్యాత్మికత, ఇవన్నీ కూడా శక్తులే అవి. ఈ శక్తుల యొక్క ఫెయిల్యూర్స్లో మనము చిక్కుకుపోతాం. ఆ చిక్కుకుపోయామంటే చాలా ప్రమాదం అన్నమాట. అసలు జీవితం ముందుకెళ్ళద్దు, వెనక్కి వెళ్ళదు, అలా స్టక్ అయిపోతారు మానవులు. 1 సెకండ్. ఓకే మాస్టర్స్. సో ఆ ఫెయిల్యూర్స్లోని, ఆ పవర్ యొక్క ఫెయిల్యూర్స్లోని చిక్కుకుపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే అది చిక్కుకుపోవడం జరిగితే ఎట్లా జరుగుతుంది, అది ఎలా ఉంటుంది, ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, ఒక కుండ ఉంది. ఆ కుండకి గనక ఒక చిల్లు పెట్టారనుకోండి, అది అలాగా వాటర్ పోతుంది అందరూ. అదేవిధంగా ఆ శక్తులు, ఆ ఎనర్జీ అంతా కూడా అలా లీక్ అవుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి అది సో కాబట్టి సరిగ్గా మనకున్న పవర్స్ని యూటిలైజ్ చేయకపోతే అది గుర్తుపెట్టుకోవాలి. ఆ కుండకు పడిన చిల్లు. ఇప్పుడు ఇప్పుడు మనం గనక సరిగ్గా ఆ పవర్స్ని యూజ్ చేసుకుంటే మనకు అప్పుడప్పుడు మనకి మెడిటేషన్లో కానీ కళల్లో కానీ నీకు పూర్ణ కలశాలు కనిపిస్తూ ఉంటాయి. పూర్ణ కలశాలు కళల్లో కనిపిస్తూ ఉంటాయి. అదే డ్రీమ్స్లో కానీ మెడిటేషన్లో కానీ కనిపిస్తూ ఉంటుంది. అర్థం ఏంటంటే నువ్వు నీకున్న పవర్స్ని నువ్వు సరిగ్గా యూటిలైజ్ చేస్తున్నావు అని అర్థము. లేదు కళలో కానీ మెడిటేషన్లో కానీ కుండకు చిల్లు పడినట్టు, అందులోంచి నీళ్లు కారుతున్నట్టు, ఇలాంటివి ఏమైనా వచ్చినవి అంటే నువ్వు నీ పవర్స్ని సరిగ్గా యూజ్ చేయటం లేదు అని అర్థము. ఎప్పుడైనా అలాంటి ఎక్స్పీరియన్స్ కలిగితే అర్థం చేసుకోండి. కాబట్టి అటువంటి ఆబ్స్టికల్ నుంచి మీరు బయటికి రావాలి అంటే అటువంటి కష్టం నుంచి, అటువంటి కష్టాల నుంచి బయటికి రావాలి అంటే మొట్టమొదటి ఆ కష్టం ఏంటో గుర్తించాలి. తర్వాత ఏంటంటే నేచర్తో కలిసి ఉండాలి. నేచర్తో ఎప్పుడైతే కలిసి ఉన్నామో అప్పుడేమవుతుందంటే అది సో ఆ నేచర్తో కలిసి ఉన్నప్పుడు మనకి ఆ లీక్ అవుతున్న ఎనర్జీస్ లీక్ అయిపోతున్నాయి కదా, మన కొత్త ఎనర్జీస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఆ కుండకు చిల్లు పడిన కుండలో కొత్త ఎనర్జీస్ వేయడం కాదు. అంటే అర్థం ఏంటంటే నీకు వెంటనే సాధన మొదలెట్టాలి. నువ్వు ఎక్కడైతే ప్రాబ్లం చేస్తున్నావో ఆ ప్రాబ్లంను గుర్తించి దాన్ని
ఇంకా చిల్లు లేకుండా లీక్ అవ్వకుండా క్లోజ్ చేసి పడేయాలన్నమాట. అలా. ఇప్పుడు ఈ పవర్స్ అనే వాటిని ఇలా ఫ్యామిలీస్ కోసం ఉపయోగించకూడదు చెప్పాను కదా. అలాగే ఫ్రెండ్స్ కోసం ఉపయోగించకూడదు, రిలేటివ్స్ గురించి ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే పైసలు తీసుకోవాలి, ఆ పైసల్ని స్పిరిచువల్ సాధనలకి వాడాలి, సొంతానికి కాదు. సో కాబట్టి ఎప్పుడూ కూడా ఇప్పుడు ఏంటంటే ఈ పవర్స్ని అంటే మరి ఎలా అంటే ఈ పవర్స్ ఏంటి అర్థం కావట్లేదు మీకు. మరి మరి చుట్టాలు పక్కాలు అన్నప్పుడు మనుషులు అనేటప్పుడు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఇంతమంది ఇన్ని వాళ్ళు ఉన్నారు కదా, జీవితం అంతా కూడా వాళ్ళతోటి వీళ్ళతోనే ఉంటుంది కదా, మీరు ఎవరికి ఉపయోగించొద్దు అంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అప్సెట్ అవుతారు కదా అంటే అయితే అవ్వచ్చు కనుక. కాకపోతే ఎందుకు అలాగ చేయకూడదు వాళ్ళు అడగచ్చు, ఏమి నువ్వు మాకెందుకు ఉపయోగించకూడదు ఆ శక్తిని అలా వాళ్ళు అడగచ్చు. ఎందుకంటే ఆ శక్తి నీది కాదు, యూనివర్సల్ శక్తి అది, అది యూనివర్సల్ శక్తి. సో ఎప్పుడు కూడా ఆ శక్తులు యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటాయి. అటువంటి శక్తి నీకు ఇవ్వబడింది అంటే అది ఏంటంటే అది నీ కోసం అది ఇవ్వబడింది, అంతేగాని వాళ్ళ కోసం. వాళ్ళకి ఆ పవర్స్ కావాలంటే వాళ్ళు కూడా ఈ సాధనలు చేసుకుని ఆ పవర్స్ని వాళ్ళు కూడా మేలుకొలుపుకోవచ్చు, వాళ్ళకే ఉంటాయి. కాకపోతే వాళ్ళకి వెంటనే మేలుకొలుపు తొందరగా రావచ్చు, రాకపోవచ్చు, వాళ్ళ వారి కర్మలను బట్టి, వారి వారి యొక్క సాధనల బట్టి, వారి యొక్క ఆలోచన బుద్ధి బుద్ధి మనం చెప్పని చేసే భయాలు ఎటువంటి బుద్ధి కలిగి ఉన్నారో వాటిని బట్టి ఇలాంటివన్నీ అనమాట. అవన్నీ ఆధారపడి ఉంటుంది. వాటన్నిటినీ కూడా ప్యూరిఫై చేసుకుంటూ వారిలో ఉన్న శక్తులు కూడా వాళ్ళు మేల్కొలపచ్చు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఎవరికీ లేదు. అలాగే పీస్ఫుల్ లైఫ్ ఎప్పుడూ కూడా ఈ పవర్స్ని ఉపయోగించుకోవాలి అంటే పీస్ఫుల్గా ఉండాలి లైఫ్. గందరగోళాలు పనికిరావు, దుఃఖము అనేది పనికిరాదు. ఈ దుఃఖము జీవితం అంటే ఇలాగే ఉంటుంది, అలా అన్ని రాంగ్ కాన్సెప్ట్స్. జీవితం అంటే అలాగే ఉండదు, నువ్వే అలా ఉంచుకుంటున్నావు అంతే. అది. సో ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ ఉండాలి. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడము, ఆధ్యాత్మిక విషయాలను వినడము, ఏ విషయమైతే మనకు అవసరమో దాన్ని రాసుకోవడము, వెంటనే జీవితంలో అమలుపరచడము, ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ పవర్స్ అనేవి మేల్కొలుపుతూ ఉంటాయి. అలాగే ఎప్పుడైనా సరే ఈ పవర్స్ గనక ఫెయిల్యూర్ అయితే ఏం జరుగుతుంది, సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి, మానవులతోటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ పవర్స్ని మనం ఇంత జాగ్రత్తగా ఉంటున్నాం కదండి, ఇంత మెడిటేషన్ చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాము, మీరు చెప్పినట్టు సాధనలన్నీ చేస్తున్నాము, అయినా నాకు మనుషులతో ప్రాబ్లం వస్తుంది. ఎటువంటి మనుషులతో ప్రాబ్లం వస్తుందో అక్కడ ఆలోచించండి. సో ప్రతిసారి కూడా ప్రాబ్లం నీ వల్లే వస్తుందని నేనే కారణం అలాగా ఎప్పుడు కూడా నీ ఆత్మను నువ్వు కించపరుచుకోకూడదు. అదే అంటున్నాను, బుద్ధి భయం, బుద్ధి లోపము. చాలా మంది ఏం చేస్తారంటే ఎదుట వాడిని చిన్న మనిషిగా అయిపోయేలాగా వాడి మీద విజృంభిస్తూ ఉంటారు. అలా బయట జనాలకి చాలా మందికి అలవాటు ఉంటుంది, వాళ్ళ ఆ ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు చిన్నతనం నుంచి వాళ్ళ వంశాల్లో అటువంటి ప్రాక్టీస్ ఉంటుంది, అది ఆటోమేటిక్గా పిల్లవాడికి వచ్చేస్తుంది, లేదా ఆ పిల్లకి వచ్చేస్తుంది, తాను ప్రాక్టీస్లో పెడుతూ ఉంటుంది. సో అటువంటి వారితోటి నువ్వు ఇంటరాక్ట్ అవుతున్నావు కాబట్టి నీ పవర్ ఫెయిల్యూర్ అవుతుంది అక్కడ. సో ప్రతిసారి నేనే కారణం, నేనని ఎవరు కూడా వాళ్ళని కించపరచుకోకూడదు. నువ్వు ఎటువంటి వారితో నువ్వు స్నేహాలు చేస్తున్నావు, ఎటువంటి వారికి నీ జీవితంలో నువ్వు స్వాగతించావు, ఇవన్నీ ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అటువంటి వారి యొక్క ఎనర్జీ ఫీల్డ్ తోటి నువ్వు బైండ్ అయ్యావో ఆటోమేటిక్గా వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ నీ ఎనర్జీస్ని కొట్టిపడేస్తాయి. అప్పుడు నీ పవర్స్ ఫెయిల్యూర్ అవుతుంది. అది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు పవర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇంటర్నల్ పవర్ అంతా కూడా ఎక్కడ నిక్షిప్తమై ఉంటుంది, మణిపూరక చక్ర దగ్గర నిక్షిప్తమై ఉంటుంది. పైన చూస్తున్న కాస్మిక్ పవర్ బ్రహ్మరంధ్రము ద్వారా సహస్రార స్థితిలో సహస్రార చక్రము దగ్గర రిజర్వాయర్ నిల్వ ఉండి తర్వాత ఈ సుషుమ్న నాడి ద్వారా
ఈ శరీరంలో చక్రాలకు మొత్తం శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ శరీరంలోకి ప్రవేశించిన ఆ ఎనర్జీని ఇంటర్నల్ ఎనర్జీ అంటారు. ఆ ఇంటర్నల్ ఎనర్జీ ఎక్కడ నిక్షిప్తమై ఉంటుంది? మణిపూరక చక్రం దగ్గర నిక్షిప్తమై ఉంటుంది. అది ఓకే. సో కాబట్టి ఎప్పుడైనా ఈ పవర్స్ గనక ఫెయిల్ అయితే ఈ మణిపూరక చక్రము నీకు ఇండికేట్ చేస్తుంది. కడుపులో దేవినట్టు ఉండడమో, లేకపోతే ఏదో అప్సెట్ అవ్వడమో, కడుపు అప్సెట్ అవ్వడమో, లేకపోతే కాన్స్టిపేషన్ లాగా, లేకపోతే పుల్లని త్రేనుపుల్లాగా ఏదో అలాంటి జరుగుతుంది. అంటే భోజనం ఎక్కువ తింటే అది వేరే సంగతి. నేను చెప్పేది పవర్ ఫెయిల్యూర్స్ గురించి. అప్పుడు అలాంటప్పుడు కూడా నీకు పొట్టలో నీకు మణిపూరక చక్ర స్థాయిలో కొన్ని ఇండికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఎమోషన్స్, అర్థం పర్థలేని ఎమోషన్స్. సో ఇవన్నీ కూడా అప్పుడు నీకు అర్థం చేసుకోవాల్సింది అంటే నువ్వు ఎమోషన్స్ని సరిగ్గా వాడటం లేదు అని ఇండికేట్ చేస్తుంది అనమాట నీ చక్ర, మణిపూరక చక్ర. వెంటనే ఆ ఎమోషన్స్, ఏ ఎమోషన్తో నువ్వు బాధపడుతున్నావో, ఏ ఎమోషన్ నేను బాధిస్తుందో నువ్వు వెంటనే గుర్తించగలవు. దాన్ని మార్చుకోవడానికి ట్రై చేయాలి. సో అలాగా ఎప్పుడైతే ఆ మణిపూరక చక్రం అన్బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు ఆ చక్రానికి సంబంధించిన బాడీ పార్ట్స్ అన్నీ కూడా నీకు సఫర్ అవుతూ ఉంటాయి. అదే నీకు ఇండికేషన్ నువ్వు ఇంటర్నల్ పవర్ని సరిగ్గా నువ్వు వాడటం లేదు. అంటే నువ్వు రకరకాల ఎమోషన్స్తో నువ్వు బాధపడుతూ నిన్ను నువ్వు బాధించుకుంటున్నావు. సో అనేసి నీ శరీరం నీకు తెలియపరుస్తుంది. ఏమిటి ఆ బాడీ పార్ట్స్ ఏంటి? ప్యాంక్రియాస్, అలాగే లివర్, అలాగే ఆ చుట్టుపక్కల భాగాలు, ఈ ఈ చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగు, లేకపోతే ఈ డయాఫ్రమ్, ఇవన్నీ కూడా అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే అది కనుక మనం చూసుకోకపోతే ఆ శక్తి అలాగ లీక్ అవుతూ 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 ఒక క్రానిక్ డిసీజ్ లాగా అయిపోతుంది. చూడండి, చాలా మంది ఎసిడిటీ తోటి సంవత్సరాలు సంవత్సరాలు బాధపడుతూ ఉంటారు. ఎన్ని మందులు వేసుకున్నా కూడా ఎసిడిటీ తగ్గదు. సోడా తాగుతారు, స్పైట్లు తాగుతారు, అయినా సరే తగ్గదు. ఎందుకు తగ్గుతుంది? ఇక్కడ పవర్ ఫెయిల్యూర్ అయింది. మందులతో ప్రాబ్లమ్ కాదు. మందులు వేసుకుంటున్నా కూడా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా నీకు ఆ ప్రాబ్లం అలాగే ఎగ్జిస్ట్ అవుతుంది అంటే అక్కడ నీకు ఎనర్జీ లీక్ అవుతోంది అని అర్థము. కాబట్టి అప్పుడు ఇమ్మీడియట్గా అప్పుడు ఇంకా అక్కడి నుంచి అలా ఏమవుతుంది? అల్సర్స్ వచ్చేస్తాయి మనుషులకి. కడుపులో గ్యాస్ట్రిక్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్ వచ్చాయన్నమాట. వచ్చినాయి అంటే ఎప్పుడు అయితే అల్సర్స్ రావడం మొదలు పెట్టాయో నీకు అది అర్థమైపోవాలి. నీకు సోషల్ ప్రాబ్లమ్స్ అనేవి నీ నెత్తి మీదకి తరుముకొస్తున్నాయి అనేసి. సో అలాగే ఇంకా అక్కడి నుంచి ఇంకా మనుషులు పట్టించుకోకపోతే అక్కడి నుంచి నరాలకు సంబంధించిన బాధలన్నీ కూడా రావడం మొదలు పెడతాయి. కాళ్ళు లాగడం, చేతులు లాగడం, కాళ్ళు లాగడం, లేకపోతే మంటలు, అరికాళ్ళ మంటలు, అది కూడా ఈ నెర్వస్ ఇదే, లేకపోతే మజిల్స్ పెయిన్స్, ఇవన్నీ రావడం మొదలు పెడుతుంది. అలా మొదలుపెట్టిన అవన్నీ కూడా మణిపూరక చక్రానికి సంబంధించినవి. అదేంటంటే బుర్రలో నరాలకి మణిపూరక చక్రం సంబంధించి ఏంటంటే అలా సంబంధం ఏంటంటే నీ ఎనర్జీని సరిగ్గా యూటిలైజ్ అవ్వట్లేదు, నువ్వు చేసుకోవట్లేదు, లేదా నువ్వు ఏదో నీకు ఎగనెస్ట్గా పనిచేసే ఎనర్జీ ఫీల్డ్స్ తోటి నువ్వు బైండ్ అయి ఉన్నావు. అది మనుషులది కావచ్చు, లేదా ఒక్కొక్కసారి ఈ వాయుమండలంలో కూడా వేరే స్పిరిచువల్ పారాసైట్స్ ఉంటాయి. వాటికి ఎనర్జీ కావాలి. అవి కూడా నువ్వు వీక్గా ఉండేటప్పుడు, నువ్వు లో వైబ్రేషన్స్ గనక నువ్వు కనెక్ట్ అయినప్పుడు, లేదా భయాలతో బాధపడుతున్నప్పుడు ఈ స్పిరిచువల్ పారాసైట్స్ బైండ్ అయిపోయి నీ ఎనర్జీస్ అన్ని తీసుకుంటూ ఉంటాయి. అందుచేతే మేము చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా నీ వైబ్రేషన్స్ని హై వైబ్రేషన్స్కి నువ్వు కనెక్ట్ అవుతూ ఉండు అని. నువ్వు ఎంత లో వైబ్రేషన్స్కి వెళ్తూ ఉంటావో నీకు అన్ని ప్రాబ్లమ్స్, ఒక మనుషులే కాదు, ఈ ప్రకృతి కూడా నిన్ను బాధిస్తూనే ఉంటుంది. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినది. అప్పుడు ఏంటంటే ఆ డిసీజెస్ అన్ని క్రానిక్ అయిపోతుంటాయి అనమాట. ఇంకెక్కడి నుంచి కిడ్నీస్ ఫెయిల్యూర్లు, లేకపోతే ఇంకా మరొకటి ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటుంది. యూరినరీ బ్లాడర్స్ పనిచేయకపోవడము, లేకపోతే ఇంకేవో అవన్నీ అంటే ఏంటి, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నీ ఎనర్జీ లీక్ అవుతూనే ఉంది, నువ్వు ఏమీ పట్టించుకోవటం లేదు. అసలు ఏనాడో వెళ్ళిపోవాలి స్పిరిచువల్ పాత్లోకి.
స్పిరిచువల్ పాత్ అంటే ఏమిటండి? స్పిరిచువల్ పాత్ అనగానే జనాలకు చాలా వాళ్ళు చాలా ఓవర్గా రియాక్ట్ అవుతున్న వాళ్ళని ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను. అంటే నాకు కూడా అది అనుభవమే. నాకు అలాంటి ఓవర్గా రియాక్ట్ అయ్యే వాళ్ళని నా దారిలోకి తీసుకొస్తుంది అంటే నేను 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 అందు నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. అంటే ఎంత నెగిటివ్ ఫీల్డ్ ఈ ఈ విశ్వంలో ఉందో నాకు తెలియపరుస్తుంది. అటువంటి నెగిటివ్ ఫీల్డ్‌లో నువ్వొచ్చావు. అంటే నువ్వు ఎంత అధిగమించాలి? నువ్వు దీనంతటిని అధిగమించాలి నువ్వు అని నాకు ఇండికేట్ చేస్తుంది. ఇది నా కోసమే అది. నేను నేర్చుకోవడానికే. నాకది ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. సో, ఇంత నెగెటివ్ ఫీల్డ్ ఎందుకు వస్తుంది అంటే, మానవుడు ఎప్పటికీ కూడా తన గురించి తాను తెలుసుకోకపోవడం. నిన్ననే చదివాను నేను. మనం చదువుకున్నాం శరీర దేవతలు. ఈ శరీరం అనేది ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది అన్నది. చూసారా? అంతది గొప్ప బృహత్కార్యం అది. ఈ శరీరం అనేది. అలాంటి ఈ శరీరముతో పనికి మాలిన పనులు చేస్తుంటాడు మానవుడు. ఎక్కడ ఈవేళ కదా రేపైనా పోయేదే కదా అని. పోతుంది. పోగొట్టుకుంటూ ఎలాగ పోతావు. కానీ మళ్ళీ నీ శరీరం రాదు నువ్వు అంత రెక్లెస్‌గా ఉంటే. దేవతలు కూడా చూస్తుంటారు. వీడికి శరీరాన్ని ఇస్తే వీడి శరీరంతో వీడేం చేశాడు? అడ్డమైన పనులు చేశాడు. వీడికి నెక్స్ట్ టైం నో శరీరము. సో, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. పట్టించుకోవాలి. అయితే వీటినన్నిటిని కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే తప్పకుండా ఇప్పుడు ఇలా స్పిరిచువల్ లెసన్స్ అనేవి వెళ్తూ ఉండాలన్నమాట. అది. సో, ఏమిటా స్పిరిచువల్ లెసన్స్ అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు స్పిరిచువల్ లెసన్ ముఖ్యమైన స్పిరిచువల్ లెసన్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఏమిటంటే ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానం అనేవి ఉంటాయండి. ప్రత్యక్ష జ్ఞానాన్ని, పరోక్ష జ్ఞానాన్ని అంటే ఏంటి? ప్రత్యక్ష జ్ఞానం అంటే నువ్వు కళ్ళతో చూస్తావు. నీవు కళ్ళతో నీకు కనిపిస్తూ ఉంటుంది ఒకటి. ఏదో ఒకటి. కానీ అది నిజమా కాదో నీకు తెలీదు. నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు కాబట్టి నీ బ్రెయిన్ అది నిజమని చెబుతుంది. కానీ సత్యము అనేది మరొకటి ఉంటుంది. ఆ సత్యం నీకు తెలియాలంటే ఈ చూస్తున్న ఈ 2 కళ్ళు మూడో కంటితో కలిసి ఏకకన్నవ్వాలి. అంటే నీకు దివ్య దృష్టి రావాలి. ఆ దివ్య దృష్టి వచ్చినప్పుడే సత్యం అనేది నీకు కనిపిస్తుంది. సత్యము అనేది ఎప్పుడు కూడా దివ్య దృష్టి. మూడో కన్ను అని కాదు. 3 కన్నులు కలిపి ఏకకన్ను అయినప్పుడు. అలా అవ్వాలి అంటే నీకు మూడో కన్ను యాక్టివేట్ అవ్వాలి. అప్పుడే నీకు సత్యం అనేది తెలుస్తుంది. సత్యం అనేది తెలిసినప్పుడే నువ్వు ఎటువంటి యాక్షన్ నువ్వు తీసుకోవాలో నీకు తెలుస్తుంది. ఎటువంటి కర్మలు చెయ్యాలో ఆ సమయం సరైన సమయం కాదు. అంటే నువ్వు అక్కడ నీ యొక్క యాక్షన్ అక్కడ పెట్టడానికి సరి అయిన సమయము గాని, సరి అయిన ప్రదేశము గాని, సరి అయిన మనుషులు గాని కారు వాళ్ళు. అప్పుడు నువ్వేం చేయాలి? నీ యాక్షన్‌ని వెనక్కి రిట్రాక్ట్ చేసుకోవాలి. ఈ జ్ఞానం నీకెలా వస్తుంది? ఈ జ్ఞానం రావాలంటే అది నీకు ప్రత్యక్ష జ్ఞానానికి సంబంధించింది. అంటే నీకు 2 కళ్ళు మూడో కన్నుతో కలిసి ఏకకన్ను అవినప్పుడే నీకు తెలుస్తుంది. అప్పుడే నీకు ఇండికేషన్స్ వచ్చేస్తాయి. వెంటనే తెలియపరిచేస్తుంది. ఇక్కడేదో జరగబోతుంది నీకు ఎగనెస్ట్‌గా. వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి. మనం అలా ఊరికనే వెళ్ళిపోవడం కూడా వెళ్ళిపోలేము. ఎందుకంటే నువ్వు ముక్త స్థితి గురించి నువ్వు పాటుపడుతున్నావు కాబట్టి. చెప్పాలి. దానికి నీకు ధైర్యం కావాలి. అప్పుడు నీకు విశుద్ధ చక్రమే నీకు హెల్ప్ చేస్తుంది. ఈ విశుద్ధ చక్రం ఎందుకు హెల్ప్ చేస్తుంది? ఇది హయ్యర్ సెల్ఫ్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి. కనెక్ట్ అయ్యి ఉండాలి. ఆ కనెక్షన్ ఎప్పుడైనా డిస్కనెక్ట్ అయిందో నువ్వు లో వైబ్రేషన్స్‌కి వెళ్ళిపోతావు. లో వైబ్రేషన్స్‌కి వెళ్ళిపోయావా? అదే ఏ సిట్యుయేషన్‌లో ఉన్నావో అదే సిట్యుయేషన్ నీ మీద తిరగబడుతుంది. ఆ సిట్యుయేషన్‌లో ఏ మనుషులతో నువ్వు ఉన్నావో ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళే నీకు ప్రమాదాన్ని తీసుకొస్తారు. నువ్వు నమ్మి వాళ్ళతో వెళ్ళొచ్చు. లేకపోతే నమ్మి నువ్వు వాళ్ళతో బ్రతకచ్చు. వాళ్ళే నీకు ప్రమాదాన్ని తీసుకొస్తారు. ఇదంతా కారణం నీ ఎనర్జీస్. నువ్వు హై వైబ్రేషన్స్‌తో నువ్వు కనెక్ట్ అయ్యుండు. పులులు, సింహాలు లాంటి క్రూర మృగాలు లాంటి మనుషులు నీ చుట్టూ తిరుగుతున్నా కూడా నిన్ను ఎవరు ఏమి చేయలేరు. అలా తిరుగుకుంటూ అలా పోతాయి అంతే. అంతే. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అది ప్రత్యక్ష జ్ఞానం అనేది అది. ఇంకొక విధంగా ప్రత్యక్ష జ్ఞానాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రతిసారి కూడా నీకు థర్డ్ ఐ యాక్టివేషన్ ఇంత హంగామా హడావిడి నీకు అవసరం లేదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రత్యక్షంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఏదో ఒకటి చెప్పాను ఇప్పుడు.
దీని నుంచి నువ్వు ప్రత్యక్షంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే దానిని నువ్వు నీ జీవితంలో అమలు జరపాలి. చిన్న చిన్నవే, పెద్ద పెద్ద ప్రాజెక్టులా తీసుకోకండి, చిన్న చిన్నవి తీసుకోండి. ఎప్పుడైతే నువ్వు జీవితంలో దాన్ని అమలు జరిపావో, ఏదో నీ ఇంట్లోనో లేకపోతే నీ జాబులోనో లేకపోతే నలుగురు మనుషులతో కలిసినప్పుడు జరిపావో, దాని నుంచి నీకు ఒక విజ్డమ్ వస్తుంది. ఆ విజ్డమే నీకు అవసరం. అది ప్రత్యక్ష జ్ఞానం. ఈ ప్రత్యక్ష జ్ఞానం అనే దానిని ఎన్నో రకాలుగా మనం వాడుకోవచ్చు. 24 గంటలు నువ్వు ఏదో ఒక ప్రత్యక్ష జ్ఞానాన్ని నువ్వు తీసుకుంటూ ఉండవచ్చు. లేదా ఇటువంటి కొన్ని సిచ్యువేషన్స్లో ఈ ప్రత్యక్ష జ్ఞానము ఇందాక నేను చెప్పాను కదా, అలా ఉపయోగపడుతుంది. నేను ప్రమాదాల్లోంచి తప్పించడానికి, క్రూర మృగాల్లోంచి మనుషుల నుంచి తప్పించడానికి. అంటే ఆ క్రూర మృగాలు అంటున్నానని చెప్పి నేను ఎవరిని ఇక్కడ డిగ్రేడ్ చేయటంలా, వాళ్ళకి తెలీదు వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారని. అది వాళ్ళ కార్మిక్ స్ట్రక్చర్. అది కానీ నువ్వు బలైపోకూడదు కదా. ఎవరి కార్మిక్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయో వారి వారి కర్మలను బట్టి వారు అలా పోతారు. కానీ నువ్వు వాటికి నువ్వు ముడెట్టుకోకూడదు. నువ్వు అలా ముడెట్టుకోకుండా ఉండాలి అంటే నీకు థర్డ్ యాక్టివేషన్ ఉండాలి. అది చెప్పినప్పుడు నువ్వు వినాలి. అది ప్రత్యక్ష జ్ఞానం. లేదా ఇలాంటి చిన్న చిన్నవి ఒక పెరుగు, పాలు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నుంచి నువ్వు ప్రత్యక్ష జ్ఞానాన్ని తీసుకోవచ్చు. రెండవది పరోక్ష జ్ఞానము. అంటే పరోక్షంగా ఇండైరెక్ట్గా నువ్వు జ్ఞానం, ఎవరో ఏదో మాట్లాడుతుంటే నీకు ఒక నువ్వు అది నీ చెవిలో పడింది, దాన్ని అమలు జరిపి జీవితంలో దాని నుంచి విశ్రాంతి తీసుకోవడం, అది పరోక్ష జ్ఞానము. అంటే ఇప్పుడు ఎయిర్ పాడ్స్ వాడచ్చు. ఇప్పుడు ఆన్లైన్ ఇది చేస్తున్నాం మనము, అది దాని ఇది ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేవే. రేడియోలో వింటూ ఉంటాము, ఆ విన్న దానిని జీవితంలో అమలు జరిపి విజ్డమ్ తీసుకోవచ్చు. టీవీలో చూస్తుంటాం, అది కూడా పరోక్ష జ్ఞానం. ఎయిర్ పాడ్స్ పెట్టుకుని ఇప్పుడు ఆన్లైన్ మెడిటేషన్స్ ఇవన్నీ వింటున్నాము. అలాగే కొన్ని మ్యూజిక్ పాటలు, కొన్ని పాటలు ఉంటాయి, పాత పాటలు, సినిమా పాటలు. వాటిలో కొన్ని పాటలు ఎంతో మధురంగా ఉంటూ జీవిత సత్యాల గురించి చెబుతూ ఉంటాయి. అది కూడా పరోక్షంగా విని జీవితంలో అమలు జరిపి విజ్డమ్ని తీసుకోవచ్చు. అవన్నీ చేస్తూ పోవాలి. ఇవన్నీ తెలుసుకోవడానికి ఏంటంటే మనకి ఏమిటి ఉపయోగపడుతుంది, మనకు కొన్ని ఆబ్జెక్ట్ సెన్స్లు ఉపయోగపడతాయి. ఇప్పుడు డైలీ న్యూస్ పేపర్ వస్తుంది, డైలీ మనకి జరిగే ఎక్స్పీరియన్సెస్, మనకి ఏం ఎక్స్పీరియన్స్ చేస్తాం, పొద్దున్నే మనకి ఇంటికి వచ్చేది న్యూస్ పేపర్, పాలవాడు, ఇలాగ పొద్దున్నే ఎవ్రీడే వచ్చే ఉంటాయి కొన్ని. సో అవి గనక ఆ రోజు న్యూస్ పేపర్ రాలేదనుకోండి, డైలీ న్యూస్ పేపర్, లేకపోతే మన ఇంటికి రావాల్సిన న్యూస్ పేపర్ పక్కింటికి వెళ్ళిపోయింది, ఏదో ఒకసారి అప్పుడప్పుడు జరిగితే ఓకే, దాని గురించి వర్రీ అవ్వకండి. ప్రతిసారి కూడా డబ్బులు మీద తీసుకుంటున్నాడు వాడు, పేపర్ వేయడం మాత్రం పక్కోడికి వేస్తున్నాడు వాడు. కావాలని చేస్తే మనకు తెలిసిపోతుంది, అది వేరే సంగతి. వెళ్ళి వాడితో కొట్లాడి మన పేపర్ మనం తెచ్చుకోవచ్చు, అది కాదు. కానీ అనుకోకుండా జరుగుతూ ఉంటుందన్నమాట. అర్థం ఏంటంటే అక్కడ నీ పవర్ లీక్ అవుతుంది. అంటే అక్కడ నువ్వు ప్రతిరోజు కూడా ఆ జ్ఞానాన్ని ప్రతిరోజు చేసే పనుల్లో నువ్వు జ్ఞానాన్ని తీసుకుంటూ, ప్రత్యక్ష జ్ఞానం అనమాట, తీసుకుంటూ ఉండాలి. అది లోపించడం వల్ల నీకు ఇవి జరుగుతుంది. అలాగే మిల్క్, పాలు ఎప్పుడు చూసినా ఎంత గిన్నె బాగా కడిగినా పాలు విరిగిపోతున్నాయి మరగబెట్టిన తర్వాత. లేదా పాలవాడు రావట్లేదు, వాడు కూడా పక్కింటికి వస్తాడు, ఎదురింటికి వస్తాడు, వాళ్ళందరూ పాలు పోస్తే కరెక్ట్గా నీ దగ్గరకు వచ్చేసరికి పాలు అయిపోతాయి వాడి దగ్గర. లేదమ్మా వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా పాలు కావాలన్నారు చివరి వాళ్ళకి ఎక్స్ట్రా పాలు అంటే ఏదో ఫంక్షన్ ఉందంట, వాళ్ళ చుట్టాలు వచ్చారంట, నేను వాళ్ళకి ఎక్కువ పాలు పోసాను, నేను మీకు ఈవేళ పాలు లేవు, కానీ పొద్దున్నే నేను మా వాళ్ళని పంపిస్తానంటాడు. పాలు లేవు అన్నాడు వాడు, మీకు ఇవ్వాల్సిన పాలు మరొకడికి వెళ్ళిపోయినాయి. అంటే ఏంటి, నువ్వు డైలీ ప్రత్యక్ష జ్ఞానం తీసుకోవడంలో లోపం ఉంది నీకు. నెక్స్ట్ వీక్లీ, అలాగే ప్రతి వారం కూడా మనం కొన్ని తెచ్చుకుంటాం. ప్రతిరోజు తెచ్చుకోవాల్సిన కొన్ని ఉంటే వారానికి ఒకసారి తెచ్చుకునేసుకుంటాం. ఒకటేంటి వెజిటబుల్స్, ఒకసారి 3 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి మనం వెజిటబుల్స్ తెచ్చుకుంటాం. ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళాం కదా, మిగతా తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కానీ దాన్ని వండుకోవడం అనేది జరగదు, అది అలాగే అక్కడ పాడైపోయి పోతుంది. సో అక్కడ కూడా నువ్వు వీక్లీ తీసుకోవాల్సిన జ్ఞానాన్ని, అంటే స్పిరిచువల్ సాధన అక్కడ లోపించింది.
అలాగే ఇప్పుడు వాషింగ్ మెషిన్ మనం ప్రతిరోజు బట్టలు ఉతకము, వాషింగ్ మెషిన్లో వెయ్యము, వారానికి ఒకసారి వారం సరిపడవన్నీ వేస్తాం. సో అలాంటి వాషింగ్ మెషిన్ పనిచేయదు, తీర బట్టలు వేసిన తర్వాత కరెంటు పోతుంది, ఇలాంటివన్నీ అన్నమాట. అంటే ఒకసారి రెండుసార్లు పోతే పెద్దాన్ని అనుమానించకండి, అప్పుడెప్పుడో అలా అప్పుడప్పుడు జరిగితే, కానీ ఎప్పుడు ఇలా రికరెంట్గా జరుగుతుందంటే అనుమానించాలి. అలాగే మంత్లీ నెలకొకసారి తెచ్చుకునేవి ఉంటాయి, బియ్యము, లేకపోతే మనకి మంత్లీ వచ్చేదంటే ముఖ్యంగా శాలరీకి ప్రాబ్లం వచ్చింది, ఉద్యోగానికి ప్రాబ్లం వచ్చింది అంటే నీకు అక్కడ ప్రత్యక్ష జ్ఞానం లోపించింది. నువ్వు ఎవరితోనో అనవసరమైన మనుషులతో అనవసరమైన వాటితో నువ్వు అక్కడ ఇండల్జ్ అయ్యావు, వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ నీ ఎనర్జీని కొట్టిపడేసింది అక్కడ. సో నువ్వు లో వైబ్రేషన్స్ పడిపోయావు. సో డెఫినెట్గా నీకు ఉద్యోగం ప్రాబ్లమో శాలరీ ప్రాబ్లమో వస్తుంది. ఎటువంటి అదే చెప్తున్నాను నేను, ఎప్పుడు చూసినా మనల్ని మనమే కించపరచుకోవాల్సిన అవసరంలా, నువ్వు ఎటువంటి వారితో నువ్వు ఇంటరాక్ట్ అవుతున్నావు అనేది కూడా చూసుకోవాలి. తప్పదు అనేటప్పుడు అది వేరే సంగతి, వెంటనే స్పిరిచువల్ సాధన కూడా వెంటనే ఉండాలి. అది. సో క్లారిటీ, క్లియర్గా మాట్లాడాలి, నీకేం కావాలో వాళ్ళతో మాట్లాడాలి. ఇవన్నీ నువ్వు చేస్తున్నావా లేదా, చెయ్యగలవా లేదా, చేయలేకపోతే అవద్దు. వాళ్ళు బాధపడతారు, వీళ్ళ బాధ తర్వాత నువ్వు బాధపడాల్సి ఉంటుంది, వాళ్ళే బాధ పెడతారు. ముఖ్యంగా మన మొగమాటానికి పోతే వాళ్ళే నిన్ను నానా రకాలుగా చీల్చి చెండాడతారు. అంటే వాళ్ళకి తెలియదు పాపము, ఎందుకంటే అది వాళ్ళ కార్మిక్ స్ట్రక్చర్ కదా. నువ్వు వెళ్ళి అనవసరంగా ఆ నీచమైన వాళ్ళ కార్మిక్ స్ట్రక్చర్స్తో నువ్వు బైండ్ అయిపోతున్నావు అక్కడ, అందువల్ల నీ మీద పడుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అలాగే అలాగే రిలేటివ్స్ కూడా ఏదో నెలకోసారి వస్తూ ఉంటారు. సో అక్కడ కనుక మన ప్రత్యక్ష జ్ఞానం కానీ పరోక్ష జ్ఞానం కానీ లోపించిందంటే మన ఇంటికే వచ్చి మన ఇంట్లో తిని వాడు తిట్టి వెళ్తాడు, మనవాడు అనుకున్నవాడే. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో పాలు విరిగిపోవడము, రాకపోవడము, పాలు ఏదో ఒకసారి ఏదో అప్పుడప్పుడు పాలు పొంగితే ఓకేలేండి, మనం అటు ఇటు తిరుగుతూ కొంచెం చూడము, అది అలా కాకుండా మనం అక్కడే ఉంటాము, ఎవ్రీ టైం పాలు పొంగిపోతా ఉంది అంటే ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, పాలు వేస్ట్ అవుతుంది. అంటే నువ్వు ఒకటి చేయాల్సింది ఏంటి, డైలీ ప్రణాళిక వేసుకోవాలి, అక్కడ లోపించింది అని అర్థం. డైలీ ప్రణాళిక, వీక్లీ ప్రణాళిక, మంత్లీ ప్రణాళికలు ఉంటాయి. అంటే ఏంటి, డైలీ కూడా నువ్వు ఒక స్పిరిచువల్ సాధన నువ్వు అందులో ఇంట్రడ్యూస్ చెయ్యాలి, ఏదో ఒకటి. అది లోపించింది, పాలు ఊరికి ఎవ్రీడే ఎక్కడే ఉంటున్నామండి, ఎప్పుడు చూసినా పాలు పోతుంది. ఆ పాలు కూడా చూడండి ఏదో కొంచెం అలా పొంగి అలా కింద పడదు, దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలా పొంగి ఏదో కొంచెం అలా పడితే వేరు, కొంచెమే పోతుంది అనుకోవచ్చు. అయ్యా పడిపోయి కొన్ని అలా పోతూ ఉంటాయి పాలు, జర్ర 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 సల్ల 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 మరిగిపోయి. సో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి చాలా వేస్ట్ అయిపోయింది అనేసి. నెక్స్ట్ వారానికి మనకు ఎట్లా అంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే బుక్కులు చదవడము, ఎవరికైనా ఏదైనా సలహా ఇస్తే ఎప్పుడు కూడా ఆత్మజ్ఞాన పలుకులే పలకాలి. అవతల వాళ్ళకి నచ్చకపోవచ్చు, ప్రాపంచికంగా చెబితేనే కొంతమందికి నచ్చుతుంది. అంతేకాకుండా అలా కాకుండా ఇది స్పిరిచువల్ ప్రాబ్లం అమ్మా, సో దీనికి నువ్వు ఇదిలా చెయ్యి అలా చేయని కూడా చెప్పక్కర్లా, విశదీకరించినా కూడా కొంతమంది వినడానికి ఎనర్జీ ఉండదు, ఎందుకంటే వాళ్ళు టోటల్గా లో వైబ్రేషన్స్తో కనెక్ట్ అయి ఉంటారు, వాళ్ళు లో వైబ్రేషన్స్తో కనెక్ట్ అయి ఉంటారు. అంటే మనం చూసుకోవాలి తెర వెనక తెర ముందు అని ఒక స్పిరిచువల్ టాబ్లెట్ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే ఎటువంటి వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీతో వాళ్ళ ఇదిని ఏదో బాధ కావచ్చు, సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు నీతో షేర్ చేసుకుంటున్నారు, ముందు వాళ్ళ యొక్క ఎనర్జీస్ని నువ్వు బ్యారేజ్ వేసుకో. సో వాళ్ళు లో వైబ్రేషన్స్తో కనెక్ట్ అయ్యే మనుషులకి నువ్వు చాలా సామాన్యమైన లాంగ్వేజ్ వాడాలి, నేర్చుకోవాలి నువ్వు. అది నేనైనా అంతే, నాకు వచ్చేది కాదు, నాకు తెలుగైనా కూడా అంతే, నా తెలుగు ఒకలా ఉంటుంది. నువ్వు ఎవరైనా వచ్చి ఏ తెలుగు పడితే ఆ తెలుగు మాట్లాడితే నాకు అర్థం అయ్యేది కాదు. సో అటువంటప్పుడు ఒక స్పిరిచువల్ మాస్టర్గా నువ్వు కొనసాగించడం కష్టమైపోతుంది.
అప్పుడు నీకు హెల్ప్ చేసేది నీ థర్డ్ ఐ యాక్టివేషన్. సో అప్పుడు ఏంటంటే నీకు అర్థం అవ్వాలన్నమాట. సో వాళ్ళు లో వైబ్రేషన్స్తో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆలోచన తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు ఎక్కడో నువ్వు హయ్యర్ లాంగ్వేజ్ నువ్వు మాట్లాడితే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? మళ్ళీ దాన్ని వాళ్ళు మిస్అండర్స్టాండే చేసుకుంటారు. ఓ మేము ఇలాంటి వాళ్ళము, మాకు ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారని. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకని అందుకని బుక్స్ అవి చదువుతూ చెందుతూ మా బుక్స్లో ఉన్న విషయాలన్నీ వింటూ ఉంటే ఆ స్పిరిచువల్ ఎనర్జీస్ వాళ్ళు మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళ వైబ్రేషన్స్ మారుతూ ఉంటాయన్నమాట. అలాంటి సాధనలు కూడా అందరూ చేసుకోవాలి. అలాగే అలాగే ఇంకోటి ఏంటంటే వారానికి, ఇప్పుడు వారం వీక్లీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వారానికి ఒక్క క్లాస్ అయినా అటెండ్ అవ్వాలి. స్పిరిచువల్ క్లాస్కి ఎక్కడున్నా కూడా కనీసం ఒక్క క్లాస్ అయినా కనీసం అలాంటి సాధన చేసుకోవాలి. డైలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే డైలీ ఏదో ఒక స్పిరిచువల్ సాధన ఉండాలి. మెడిటేషన్ కాక, మెడిటేషన్ అది కంపల్సరీ, అది ప్రైమరీ స్టెప్, అది ఎప్పుడూ ఉండాలి. అది కాక మరొక స్పిరిచువల్ సాధన ప్రతిరోజు ఉండాలి. అది అది ఈజియెస్ట్ వే ఏంటంటే బుక్స్. అలాగే వెజిటేబుల్స్ ఎక్స్పీరియన్సెస్ కూడా వస్తాయి. ఎక్స్పీరియన్సెస్ అంటే చెప్పాను కదా, కాయగూరలు ఉంటాయి కానీ మనకు వండుకోము, అలా పాడైపోయి పోతాయి. లేదు అంటే ఇంకేదో అయిపోతాయి, ఇలా ఏదో అట్లాంటివి అనమాట. అలాగే వంట వండుకున్న తర్వాత కూడా తినడానికి అవ్వదు. ఇంకా ఆ కూర అలాగా ఏదో ఏదేదేదో వచ్చే సమస్యలో లేకపోతే ఏదో ఒక ఆ టైంకి ఇంకేదో వచ్చేసి మొత్తానికి వండుకున్న ఫుడ్ తినడానికి అవ్వదు అంటే అర్థం చేసుకోవాలి. నువ్వు డెఫినెట్గా నీకు వీక్లీ ప్రణాళిక కావాలి అని అర్థము. అలాగే ఇంకోటి ఏంటంటే స్టాండర్డ్ నాలెడ్జ్కి, అంటే మనకు రీచ్ అయిన తర్వాత ఇంకా అలాగే ఇవన్నీ కొంచెం సాధనలు చేసుకుంటూ ఒక స్టాండర్డ్ నాలెడ్జ్కి రీచ్ అవుతాం. ఆ రీచ్ అయిన తర్వాత మెల్లగా ఏంటంటే ఆ పర్పస్కి తగ్గట్టుగా యూనివర్సల్ ప్లాన్ వేసుకుంటూ ఉండాలి. ఇంకా అక్కడి నుంచి ఇంకా మనం మన యొక్క దృష్టి, మన యొక్క మాటలు, మన యొక్క ఆలోచనలు అంతా కూడా ఈ ప్రాపంచికపరమైన పనులు చేస్తున్నా కూడా ఆ లాజిక్స్ ఇవన్నీ కూడా మారుతూ వస్తుందన్నమాట. మారుతూ వచ్చినప్పుడు మనమే అనుకుంటాం, నేను ఇంత మునుపు ఇలా ఆలోచించేదాన్ని ఏంటి అనేసి, అలా అనమాట. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా కనీసం 5 నిమిషాలైనా మౌనం పాటించడం నేర్చుకోవాలి. మౌనం అంటే జస్ట్ నోరు మూసుకుని ఉంటే కాదు, మైండ్ కూడా మూసుకోవాలన్నమాట. నేను జీసస్ ఏం చెప్పారు, ఆయన ఏం చెప్పారు, ఫాస్టింగ్ ఆఫ్ మైండ్ అన్నారు. అతను యూజ్ చేసిన లాంగ్వేజ్ ఏంటి, ఫాస్టింగ్ ఆఫ్ మైండ్. అతని దృష్టిలో అతన్ని చెప్పిన ధ్యానం అంటే అది ఫాస్టింగ్ ఆఫ్ మైండ్. ఆ మాట యూజ్ చేశారు జీసస్. అది మనం చెయ్యాలి. అలాగే ఫుల్ మూన్ మెడిటేషన్స్ చేయాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా ఫుల్ మూన్ మెడిటేషన్స్. నేను పాత రికార్డింగ్స్ అన్నీ వినండి. ప్రతి ఫుల్ మూన్ మెడిటేషన్కి కొత్త విషయాలు మొదటి హాఫ్ అన్ అవర్ నేను చెప్తున్నాను నేను. అవన్నీ కూడా ఫుల్ మూన్ మెడిటేషన్ సంబంధించినవి. అది సో తర్వాత గతం నుండి బయటపడుతూ ఉండాలి. గతంలో ఏవో జరుగుతూ ఉంటాయి, వాటిని పట్టుకొని ఉండకూడదు. అవన్నీ బయటపడుతూ ఉండాలి. మన టాలెంట్స్ ఏమనంటే అభివృద్ధి చేసుకోవాలి. ఏమైనా బొమ్మ గీస్తామా, లేకపోతే ఏమున్నా కూడా టాలెంట్ అభివృద్ధి చేసుకోవాలి. చెడు జ్ఞాపకాల నుండి జ్ఞానాన్ని మాత్రమే తీసుకోవాలి తప్ప వాడు అప్పుడు అలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు అని చెప్పి బాధపడుతూ ఉండకూడదు. వాడు అలా చేశాడంటే ఏదో వాడు అక్కడ నుంచి జ్ఞానం తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసేసుకుని వాడిని వదిలేయాలి అక్కడికి, అట్లా చేయాలన్నమాట. అలాగే పర్పస్ ఆఫ్ ప్రజెన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. వర్తమానం యొక్క విలువ తెలుసుకోవాలి. ఈ వర్తమానం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు వర్తమానంలో ఉంటేనే గతాన్ని వదిలేస్తావు. నువ్వు లేదా గతాన్నే పట్టుకుంటే ఆ బాధ అలాగే కొనసాగుతుంది, వీడేం మారడు. అలాంటప్పుడు ఎందుకు యూజ్ ఏంటి? సో అందువల్ల నువ్వు వర్తమానంలోకి వచ్చావు అనుకో, గతంతో పాటు వాడిపోతాడు. అలా అన్నమాట. ఇలాంటివన్నీ మనమే చేసుకోవాల్సిన సాధనలు. ఎమోషన్స్ అవన్నీ కూడా బాధగా భారంగా ఎమోషన్స్ ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడాలంటే వర్తమానంలో ఏం చేస్తున్నామో దానిపైన ఫోకస్ చేయాలి. అలాగే గతంలో ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే వాటన్నిటి నుంచి బయటపడాలి.
అలాగే కళల్లో డెడ్ బాడీస్ అయినా కల్లా కనిపిస్తున్నాయి, లేకపోతే నీళ్ళల్లో డెడ్ బాడీస్ తేలుతున్నట్టు కనిపిస్తున్నాయి. శివలింగాలు కనిపించినా కూడా, శివలింగాలు, అర్ధనారీశ్వర లింగాలు, లేదా అర్ధనారీశ్వరుని యొక్క ఫోటోలు, ఇవన్నీ కూడా ఏమైనా కళల రూపంలో కానీ మెడిటేషన్స్లో కానీ కనిపించాయి అంటే దానికి అర్థము నువ్వు గతంతో నువ్వు కనెక్ట్ అయి ఉన్నావు. ఈ జన్మలోనే గతంతో కనెక్ట్ అయి ఉండొచ్చు, లేదా పూర్వ జన్మల్లోనే గతము నీకు ఇప్పుడు కనెక్ట్ అవుతూ ఉండొచ్చు. అది కూడా ఉన్నది, చూసుకోవాలి. రెండిట్లో ఏదైనా కావచ్చు. సో అటువంటప్పుడు ఏంటంటే గత జన్మల్లో ఉన్న గతము నీకు కర్మ కదా, అది నువ్వు అక్కడ మిగిలిపోయిన కర్మ మరి వస్తుంది. సో వస్తుంది అంటే ఓహో నాకు పాత జన్మల్లోని కర్మ ఇప్పుడు నాకు వెంటాడుతుంది అనమాట. అయితే నేను రెడీ అయిపోవాలి. ఏంటి రెడీ అయిపోవాలి? జ్ఞానం తీసుకోవడం రెడీ అయిపోవాలి. దాని నుంచి వెంటనే దాన్ని ఎదుర్కోవడానికి రెడీ అయిపోవాలి. ఏడవడానికి ఏం లేదు అక్కడ. ఏడ్చినా చేసినా కూడా అదేం వదలదు. కర్మ ఈజ్ రియల్. సో అది విషయము. సో అందువల్ల అప్పుడు ఏంటంటే ఇంకొక ట్యాబ్లెట్ ఉంటుంది, నైట్ కాన్సెప్ట్స్, ఇవన్నీ కూడా యోగిక్ కాన్సెప్ట్స్, ఇవన్నీ కూడా అదేంటంటే అటువంటి సమయాల్లో ఏం జరుగుతుందంటే రాత్రిపూట వెంటనే నిద్ర పట్టకపోవడము, లేదా మధ్యలో మెలకు వచ్చేయడము, ఇట్లాంటివి జరుగుతాయి పాత జన్మల యొక్క కర్మలు గనక మనకు వెంటాడుతూ ఉంటాయి. సో అటువంటి అప్పుడు నువ్వేం చేయాలంటే మెడిటేషను, రీడింగ్ బుక్స్, ఈ సాధనలన్నీ చేసుకుంటూ ఉండాలి. రాత్రే అందరూ పడుకున్నారండి, నేను మాత్రం అలా ఏం చేయనండి అంటే దట్స్ ఓకే. అందరూ పడుకుంటే పడుకొని, ఇక నీకు కదా ప్రాబ్లం. నువ్వు పాత కర్మతో కదా, నువ్వు కదా ఇబ్బంది పడుతున్నావు. సో నువ్వు చేయాల్సిందే అది. ఆ విధంగా చేయాలి. ఎప్పుడు కూడా మధ్య మార్గంలో ఉండాలి. ఎప్పుడు కూడా క్లియర్గా నీ సంభాషణ క్లారిటీ, అవతల వాడికి క్లారిటీ ఇవ్వాలి. అనవసరంగా ఎదుటి వాళ్ళ యొక్క క్రూర కర్మలతోటి, పాప కర్మలతోటి నువ్వు ఎంటాంగిల్ చేసుకోకూడదు. వాళ్ళకి నచ్చకపోవచ్చు, నీతో వాళ్ళు మాట్లాడడం మానేయని మరీ మంచిది. వాళ్ళ కర్మ నీ దగ్గర రాదు, వాళ్ళ ఎనర్జీస్ నువ్వు బైండ్ అవ్వవు. ధైర్యం ఉండాలి. అమ్మో వాళ్ళు లేకపోతే నేను ఎలా భరించినట్టు, అది అలాగుంటే మళ్ళీ అది నీకు బుద్ధి భయంలోకి వెళ్ళిపోతుంది. ఇదండి విషయాలు. మా ఇది ఈ 4 భయాలు అనేవి ఈ విధంగా వీటి యొక్క ఎక్స్పీరియన్సెస్, అలాగే వీటి యొక్క అర్థం చేసుకోవడం అనేది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనము థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం ఇది ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పాను. మేబీ ఇందులో ఏదైనా కొన్ని పాయింట్లు మీకు ఉపయోగపడేవి ఏమైనా ఉండవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా దీనిపైన ప్రశ్నలు ఉంటే నన్ను అడగండి. ఎనీ క్వశ్చన్స్?